హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేటివ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు. జనవరి 29వ తేదీన చొల్లంగి అమావాస్య. ఈ చొల్లంగి అమావాస్యకు కొన్ని విశేషమైన ఫలితాలు ఉన్నాయి. అయితే ఆ విశేషమైన ఫలితాలు పొందాలంటే విధి విధానాలు పాటించక తప్పదు. చొల్లంగి అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటంటే, అయినా సరే నదీ స్నానం చేసి లేదా చన్నీళ్లతో స్నానం చేసి పెద్దలను స్మరించుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి చూపుడు వేలు బొటన వేలు మధ్య నుంచి దర్పణం ఇవ్వాలి. ఇలా చేస్తే 21 తరాల పాటు పితృదేవతలు అంటే మీ తరాలకు కానీ మీ తర్వాత తరాలకు కానీ పితృదోషం అనేది ఉండదు. చొల్లంగి అమావాస్య రోజున రావి చెట్టు కింద పిండి దీపం పెట్టిన ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించి ఆకుదండ సమర్పించిన, దుర్గాదేవి గుడిలో రాహుకాలంలో రాహుకేతు దీపం వెలిగించిన విశేషమైన ఫలితం ఉంటుంది. రాళ్ల ఉప్పుని దిష్టి తీసుకుని నీళ్లల్లో కలిపిన నరదృష్టి నరఘోష ఉన్న వాళ్ళకి కూడా ఆ దృష్టి దోషాన్ని తగ్గిస్తుంది. ఎంతమంది ఉంటే అంతమంది అయినా కానీ ఈ ఉప్పుతో దిష్టి తీసుకుంటే అపమృత్యు దోషాన్ని కూడా తొలగిస్తుంది. ఇలా వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం, సముద్ర స్నానం చాలా విశేషం. సకల దేవతలు గోమాతలు ఉంటారు కాబట్టి గోమాతకు గడ్డి తినిపించిన, క్యారెట్లు రొట్టి తినిపించిన, బెల్లం ముక్క తినిపించిన సకల దోషాలు తొలగిపోతాయి. చొల్లంగి అమావాస్య రోజు విష్ణు సంబంధిత ఆలయాలు దర్శనం చేసుకున్న విశేషమైన ఫలితం ఉంటుంది. పుష్యమాసంలోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది. శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుగా వీర రాఘవునిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యే. అందుకే ఈ అమావాస్య రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంతటి చక్కని ఫలితం లభిస్తుంది. రోగహరణ శక్తి కూడా ఉందని మన పెద్దలు చెప్తారు. ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచెం బెల్లం, బియ్యపిండి, పంచదార, దానికి కొంచెం యాలకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాళ్ల ఉప్పు, బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలశంలో కానీ నీటి పాత్రలో కానీ వెయ్యాలి. ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది, అపమృత్యు దోష సైతం తగ్గుతుంది. ఇలా ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు. ఈరోజు శివాలయంలో రావి చెట్టు కింద పిండి దీపం వెలిగించిన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన విశేషమైన ఫలితం ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఆకుదండ సమర్పించిన గ్రహదోషాలు తొలగిపోయి మంచి ఫలితం ఉంటుంది. ఈ చొల్లంగి అమావాస్యకు గల మరొక పేరు పుష్యకృష్ణ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్య